ఖజానా కొల్లగొట్టు, సొంత సంస్థకు దోచిపెట్టు. కొటేషన్ బాగుంది కదా. సాక్షి పేపర్లో ఈరోజు కథనం. ఖజానా కొల్లగొట్టు, సొంత సంస్థకు దోచిపెట్టు. నారావారి హెరిటేజ్కు బాబోరి భారీ ఖజానా అట. 35,000 కాదు, 35 ఉద్యోగాలేనట. 35 ఉద్యోగాలకి ఖజానా నుండి 59.69 కోట్ల రాయితీ. 35 ఉద్యోగాలకి 59.69 కోట్లు రాయితీ అంట. టెక్నాలజీ అప్గ్రేడేషన్కు 34.93 కోట్లు సబ్సిడీ. 5 ఏళ్ల పాటు 100%. ఎస్జిఎస్టి 17.80 కోట్లు తిరిగి చెల్లింపు. 5 ఏళ్ల పాటు యూనిట్ విద్యుత్తుకు రూపాయి చొప్పున 0.98 కోట్ల చెల్లింపు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5 ఏళ్ల మినహాయింపు 0.98 కోట్లు. వడ్డీ రాయితీ కింద 5 కోట్లు తిరిగి చెల్లింపు. విస్తరణతో హెరిటేజ్కే అధిక లాభాలు, ఖజానాకు మాత్రం గండి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి కేబినెట్ నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ. అబ్బా, నేను నిప్పు, నేను నింగి, నేను ఆకాశం, ఈ పంచభూతాలు నేనే, నాలోనే పంచభూతాలు ఆవహించి ఉన్నాయి, నాయంత నీతివంతుడు లేదు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సొంత సంస్థ హెరిటేజ్కు భారీగా ముడుపులు ప్రభుత్వం నుండి తరలిస్తున్నాడు. ఖజానా కొల్లగొట్టు, సొంత సంస్థకు దోచిపెట్టు అని సాక్షి పేపర్లో ఏదైతే కథనం వచ్చిందో, హెరిటేజ్ సంస్థకు బాబోరి భారీ నజరానా ప్రకటించి సొంత సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. బాబోరు 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ సంస్థను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అప్పటి నుండి కూడా హెరిటేజ్ సంస్థ ద్వారా పరోక్షంగా నెయ్యి కొనుగోలు విధానాన్ని టీటీడీకి సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆయన పరోక్షంగా టీటీడీకి. ఇప్పుడు ఇందాపూర్ సంస్థ, నందిని డైరీ, లేకపోతే సంగం డైరీ, వైష్ణవి డైరీ, ఇవన్నీ కూడా చంద్రబాబుకు అనుబంధ సంస్థలే. వాళ్ళ టీడీపీ నాయకులు నడిపే సంస్థలే. సొంత సంస్థకు ప్రభుత్వ ఖజానా అవసరమా బాబు గారు? ఈరోజు భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని కథనాలు కూడా గతంలో వచ్చాయి. అటువంటి ధనిక ముఖ్యమంత్రికి ప్రభుత్వ నజరానా అవసరమా? మీ సంస్థ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? ప్రజలు కట్టే పన్నుల రూపంలో చెల్లించే ప్రజాధనం మీ సంస్థకు ఎందుకు ఇవ్వాలి? మీ అంతటి మీరు తరలించుకోవచ్చు, అధికారం చేతిలో ఉంది కదా అని. మళ్ళీ అధికారం మారితే వడ్డీతో సహా మీ కంపెనీ నుండి వసూలు చేసుకునే వెసులుబాటు కూడా వేరే ప్రభుత్వానికి ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. వడ్డీతో సహా ఏదైతే రాయితీలు ఇచ్చారో, ఏదైతే ప్రభుత్వ ఖజానా నుండి హెరిటేజ్ సంస్థకు డబ్బులు చెల్లించారో అవన్నీ కూడా తిరిగి వడ్డీతో సహా రాబట్టుకునే అవకాశం ఉంటుంది రాబోయే ప్రభుత్వానికి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 35 ఉద్యోగాల కల్పనకు ఖజానా నుండి 59.69 కోట్లు రాయితీ ఇస్తారా? దాదాపు 125 కోట్ల వరకు అండి. 125 కోట్ల వరకు ఇక్కడ సాక్షిలో ఇచ్చిన కథనం ప్రకారం 120 కోట్ల పైనే ప్రభుత్వ ఖజానాన్ని రాయితీల రూపంలో హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరింది. హెరిటేజ్ సంస్థ నుండి అయితే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి లాభం అయితే ఉండదు. 35 ఉద్యోగాల కల్పనకు దాదాపు 60 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు. ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం ప్రభుత్వ ఖజానాకు గండే తప్ప ప్రజలకి ఏమీ ఉపయోగం ఏమి ఉండదు. ఉచితంగా విద్య అందిస్తాం, ఉచితంగా వైద్యం అందిస్తాం, కార్పొరేట్ ఆసుపత్రులకు కాకుండా కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ పాఠశాలలకు, కాలేజీలకు కాకుండా ప్రభుత్వ కాలేజీలకి, ప్రభుత్వ పాఠశాలలకి, ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రజాధనాన్ని ఖర్చు పెడతాం. పేదరిక నిర్మూలన కోసం
పేదల కోసం మన ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చు పెడదాం, శాంతి భద్రతల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఖజానాలో డబ్బులు ఖర్చు పెడదాం అని ఆలోచించని ఇటువంటి నాయకులు, నేనే గొప్ప, నాకు మించినోడు లేడు అని తప్పుడు ప్రచారాలు చేసుకునే చంద్రబాబు గారు లాంటి నాయకులు ప్రభుత్వ ఖజానాన్ని ఈ విధంగా తరలించుకొని పోతుంటారు. ప్రజలకు మాత్రం వీళ్ళు చేసేది శూన్యం, అడ్వర్టైజ్మెంట్ ప్రచారం తప్ప వీళ్ళు చేసేదంతా కూడా శూన్యమే. కాబట్టి ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రజలు హెరిటేజ్ సంస్థకు ప్రభుత్వ ఖజానాన్ని చంద్రబాబు గారు ఏ విధంగా కొలగొడుతున్నారో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది సమంజసమా?